Hey, hello everyone, welcome back to my channel Travel with Nitai. మనం కేరళ టూర్ లో ఉన్నామండి. ఇవాళ మనము కన్యాకుమారిలో వచ్చామన్నమాట. నిన్న అనంత పద్మస్వామి దర్శనం చేసుకున్నాను. ఐ థింక్ ఆ డీటెయిల్స్ మీరు చూసుంటారు. సో ఇవాళ మనం కన్యాకుమారికి వచ్చామండి. కన్యాకుమారిలో మనకి ఎస్పెషల్లీ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి స్వయంభూ అమ్మవారి టెంపుల్ ఉందండి ఇక్కడ, కన్యాకుమారి అమ్మవారు. నెక్స్ట్ మనకి ఇక్కడ తిరువల్లువార్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయట్ అండ్ లెజెండ్ అనమాట మన ఇండియాకి. తమిళ్ పీపుల్ అనేది నేను చాలా నమ్ముతారు, ఎందుకంటే నా పోయిట్స్ అనేది చాలా సూపర్గా ఉండేవి. ఎస్పెషల్లీ ఎకనామిక్స్ అండ్ లిటరేచర్ మీద చాలా పోయమ్స్ రాశారు. సో ఆయనకి డెడికేట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందన్నమాట. ఇటు చూస్తే కనుక మనకి వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ ఉందండి. ఇదే అనమాట బిల్డింగ్, వివేకానంద మెమోరియల్. అయితే 1970లో ఇది బిల్డ్ చేశారండి. వివేకానంద స్వామి అక్కడి నుంచి ఇక్కడ వరకు స్విమ్ చేసుకుంటూ వచ్చారండి. ఈ సీ దాటేసి ఈ కొండపైకి వచ్చారన్నమాట. ఇక్కడే అతను మెడిటేషన్ చేశారు. సో దానికి చాలా ఫేమస్ అండి. అంటే అమ్మవారు కూడా, పార్వతీ అమ్మవారు కూడా శివుని గురించి ఇక్కడే తపస్సు చేశారనమాట. ఆ స్థానం కూడా ఇక్కడే అనమాట. ఇది చాలా చాలా పాపులర్ డెస్టినేషన్ ఇన్ కన్యాకుమారి. సో ఈ 3 డెస్టినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కన్యాకుమారి ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఇంకా కొంచెం క్లోజ్గా ఈ వ్యూస్ అని చూద్దాం. Kanyakumari is the most visiting tourist place in India nandi, and this place is in Tamil Nadu state. Hyderabad nundi Kanyakumari vellalante manaki Kachaguda nundi Nagarkol express untundi, which takes approximately 29 hours to reach Nagarkol railway station andi. Railway station nundi Kanyakumari manaki 18 kilometers untundi. You can easily reach by 30 minutes to Kanyakumari. Fastest way to reach Kanyakumari వచ్చేసి take a flight from Hyderabad to Thiruvananthapuram andi. It will take only 1 hour 15 minutes to reach Thiruvananthapuram airport, and airport నుండి Kanyakumari మనకు 90 kilometers ఉంటుంది. You can easily reach in 2 to 3 hours to this beautiful destination. కన్యాకుమారిలో మనకి బీచ్ సైడ్ హోటల్స్ చాలా ఉంటాయండి. ఇట్ కాస్ట్ అరౌండ్ 2000 to 4000 డిపెండ్ అపాన్ సీజన్. మేమైతే ది షీ షోర్ హోటల్లో ఉన్నామండి. దిస్ హోటల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నియర్ సన్ రైజ్ పాయింట్ అనమాట. హోటల్ రూమ్ నుంచి మనకి బీచ్ వ్యూ ఉంటుందండి. అండ్ ఐ రికమెండ్ దిస్ హోటల్ ఫర్ యువర్ కన్యాకుమారి ట్రిప్. కన్యాకుమారిలో చాలా చాలా ఫేమస్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడం అండి. మేము మా కన్యాకుమారి ట్రిప్ ఈ సన్ రైజ్ పాయింట్ నుండే స్టార్ట్ చేసాం. సో లెట్స్ బిగాన్ అవర్ జర్నీ. లక్కీగా సన్ రైజ్ పాయింట్ మా హోటల్ వెనకాలే ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్ ఇదే రూట్లో ఆ సన్ రైజ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. సో సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చేసామండి కన్యాకుమారిలో. ఇప్పుడు 6:05 అవుతుంది. 6:17కి సన్ రైజ్ అవుతుంది. కొంచెం క్లౌడీగా ఉంది చూడండి. మొత్తం పబ్లిక్ అంతా వచ్చేసారు సన్ రైజ్ చూడడానికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద సన్ రైజ్ ఫ్రమ్ హియర్. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడి నుంచి వ్యూ కనిపిస్తుంది. వెనకాల కొద్దిగా ఆరెంజ్ అని కనిపిస్తుంది. బట్ వీ కెన్ సీ సన్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ హియర్. కొద్ది క్షణాల్లో మనకు ఆ దృశ్యాలు కనిపిస్తాయి. మీకు నేను చూపిస్తాను. ఆరెంజ్ కనిపిస్తుంది చూడండి. సన్ రైజ్ అవుతూనే ఉంది కొద్దిగా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అదేనండి మా హోటల్, సీ షోర్ హోటల్ అనమాట. చూడండి, పైన నుంచి టెర్రస్ నుంచి చూస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చి చూసే వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. అందుకోసమని ఆల్ ది వే ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ విజిటెడ్ హియర్. ఈ బీచ్ నుంచి ముంగడ చూస్తే సూపర్గా ఉంటుంది. చూడండి, ఆరెంజ్ కనిపిస్తుంది చూడండి. కొద్ది క్షణాల్లో సన్ రైజ్ అవుతుంది. సో వి విల్ సీ ఇట్. అన్ఫార్చునేట్లీ సన్ రైజ్ చూడలేకపోయానండి. చూస్తున్నారు కదా క్లౌడ్ వెనకాల, ఆ క్లౌడ్ వల్ల సన్ రైజ్ అనేది మనకు కనిపించలేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి
చూద్దాం అనుకున్నాను కానీ బట్ నా లక్ నాకు సాథ్ ఇవ్వలేదు. ఎందుకంటే పాండిచ్చేరిలో బే ఆఫ్ బెంగాల్లో కొంచెం సైక్లోన్ వచ్చిందనమాట నిన్న, దాని ఎఫెక్టే అనమాట. అందుకోసం క్లౌడ్స్ అన్ని నిండిపోయింది, సన్ వచ్చేసింది, పైన కనిపిస్తుంది కదా అక్కడే వచ్చిందనమాట. సో అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్. బట్ ఇప్పుడు నెక్స్ట్ మనం కన్యాకుమారిలో ఏవేవి చూడాలో అవి వెళ్ళి చూద్దామండి. వాటి డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇవ్వబోతున్నాను. ఇది హోటల్ నుంచి వ్యూ అండి, 7th ఫ్లోర్లో ఉన్నానమాట. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇదే ఫ్లోర్. ఇక్కడ నుంచి అది వెనకాలే తిరువల్లువార్ స్టాచ్యూ ఉంది. ఇది మాత్రం మొత్తం ఇక్కడ కన్యాకుమారిలో ఉండే బీచ్ అనమాట. సో మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ కన్యాకుమారి వచ్చేసి ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ తిరువల్లువార్ స్టాచ్యూకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి వివేకానంద మెమోరియల్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా. ఇవి 3 అతిపెద్ద అట్రాక్షన్స్ కన్యాకుమారిలో. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఇంకోటి మనకి బీచ్ వ్యూ కావాలంటే కనుక ఇది చర్చ్ అనమాట. ఇక్కడే మనకి బీచ్ ఉంటుందండి. చూడండి ఇదే మా హోటల్. ఇక్కడ నుంచే వాకబుల్ డిస్టెన్స్ అనమాట బీచ్కి. ఈ రూట్ ఉంది కదా, చాలా మటుకు మంది ఇక్కడ ఈ రూట్లో వెళ్ళి ఫొటోస్ తీసుకుంటారు. ఇది బే ఆఫ్ బెంగాల్, మనకి ఇది అరేబియన్ సీ, ఇటు వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్ ఉంటుందన్నమాట. ఈ 2 సీ ఇంకా ఒక ఓషన్ కలియకనే కన్యాకుమారి అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇంత బాగుంది చూడండి. అక్కడ బోటింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము కొద్ది క్షణాల్లో. మేము ఫస్ట్ శక్తిపీఠమైన కుమారి అమ్మన్ ఆలయానికి వెళ్ళామండి. రష్ మాత్రం చాలా ఉండేది. ఈ మందిరాన్ని కన్యదేవత, కన్యదేవి కుమారి, కుమారి అమ్మన్ మరియు కన్యదేవి వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సుమారు 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆలయం గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామాయణం మరియు మహాభారతం వంటి వివిధ హిందూ గ్రంథాల ప్రస్తావనలో ఈ మందిరం గురించి రాసి ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేము వివేకానంద మెమోరియల్ బిల్డింగ్కి విజిట్ అయ్యామండి. ఈ ప్లేస్కి రీచ్ కావాలంటే మనం ఫేరీలో వెళ్ళాలి. ఫేరీ ఛార్జెస్ వచ్చేసి రెగ్యులర్ టికెట్ అయితే మనకి 75 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. విఐపి టికెట్ వచ్చేసి 300 రూపీస్ పర్ హెడ్. మీరు ఏసీ స్పెషల్లో వెళ్ళాలంటే కనుక 400 రూపీస్ పే చేయాలి ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాలంటే. రెగ్యులర్ టికెట్కి చాలా రష్ ఉంటుందండి. ఇట్ టేక్స్ అబౌట్ 3 to 4 hours ఫర్ ద ఎంటైర్ ట్రిప్. మేమైతే విఐపి టికెట్స్ తీసుకున్నాము, విచ్ కాస్టెడ్ 300 రూపీస్ పర్ హెడ్. బోటింగ్కి లైన్ చూడండి ఎంత ఉందో. చూడండి ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఓ మై గాడ్. సో అమ్మవారి దర్శనం చేసుకొని 300 రూపీస్ టికెట్ తీసుకున్నామండి, స్పెషల్ దర్శనము. చూడండి ఇక్కడే తిరువల్లువార్ పోయిట్ ది స్టాచ్యూ ఇక్కడే ఉందన్నమాట. ఇదే బోట్ అండి, ఇదిగోండి ఇదే బోట్ ఎక్కి మనం వివేకానంద మెమోరియల్ బిల్డింగ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న దృశ్యాలు చూపిస్తాను. స్పెషల్ దర్శనం కూడా ఇంత రష్ ఉంది చూడండి. ఇప్పుడే ఆ బోట్ నుంచి దిగుతున్నారు కదా, అదే బోట్లో ఎక్కి మనం వెళ్తాం అనమాట. నవంబర్ మంత్లో కూడా హ్యూమిడిటీ చంపేస్తుంది ఇక్కడ. ఓకే దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉన్న సీన్స్ చూద్దాం. మేము ఫైనల్గా ఫెరీలో సీట్ సంపాదించామండి. లైఫ్ జాకెట్స్ మాత్రం తప్పకుండా వేసుకోండి. వివేకానంద మెమోరియల్ రాక్ గార్డెన్కి మనకి అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes పడుతుంది. ఎట్ లాస్ట్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఎంట్రీకి కూడా టికెట్ ఉంటుందండి. దర్శన్కి మనకి 30 రూపీస్ అనమాట పర్ హెడ్. 10 years లోపల ఉన్న కిడ్కి ఫ్రీ అనమాట. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. లగేజ్ అనేది ఇక్కడికి తీసుకురానివ్వరండి. క్యారింగ్ లగేజ్ టు వివేకానంద రాక్ మెమోరియల్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ఇదే ఎంట్రన్స్. వివేకానంద రాక్ మెమోరియల్ ఒక రాక్ ఐలాండ్ మీద కట్టారండి. ఈ రాక్ ఐలాండ్ మెయిన్ ల్యాండ్ నుండి 500 meters ఉంటుంది. అండ్ దిస్ వాస్ బిల్డ్ వే బ్యాక్ ఇన్ 1970 ఇన్ హానర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఇదేనండి వివేకానంద స్వామి మండపము. లోపల మనకి వివేకానంద స్వామి స్టాచ్యూ ఉంటుందన్నమాట. లోపల వీడియో అనేది తీయరాదు. ఇక్కడి నుంచి
ఈ ప్లేస్లోనే మనకు ఒక మెడిటేషన్ సెంటర్ కూడా ఉందండి. అండ్ ఆల్సో వివేకానంద స్వామి రాసిన పుస్తకాల స్టోర్ కూడా ఉంది. మీరు కావాలంటే ఆ పుస్తకాలు కూడా ఇక్కడ బై చేయొచ్చు. ఈ రాతి మీదే కన్యాకుమారి అమ్మవారు శివునికై తపస్సు చేశారని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఈ రాక్ పైనే మనకి ది గ్రేట్ పోయెట్ అండ్ లెజెండ్ ఆఫ్ ఇండియా తిరువల్లవారికి డెడికేట్ చేస్తూ ఒక స్టాచ్యూ కూడా బిల్డ్ చేశారండి. ఈ స్టాచ్యూ 41 మీటర్స్ టాల్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి ఈ స్టాచ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ బ్రెత్ టేకింగ్ వ్యూస్ కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇది తిరువల్లవార్ స్టాచ్యూ అండి. ఇంకా బ్రిడ్జ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా అక్కడికి జనాలని అలౌ చేయట్లేదు. ఐ థింక్ వన్స్ దట్ ఈస్ కంప్లీటెడ్ వీ విల్ బి అలౌడ్ టు సీ ద స్టాచ్యూ. ఇక్కడ నుంచి ఎంత సూపర్గా కనిపిస్తుంది చూడండి. ఇటే అనమాట అరేబియన్ సీ. ఇది అమ్మవారి టెంపుల్. ఇది వివేకానంద మెమోరియల్ అనమాట. చాలా మటుకు రష్ ఎక్కువ ఉందండి. హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. హ్యాట్ తెచ్చుకున్నా, మీరు ఒక అంబ్రెలా తెచ్చుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎండతోని మాడిపోతాం ఇక్కడ. ఫైనల్గా కన్యాకుమారిలో ఉన్న అన్ని ప్లేసెస్ మేము చూసామండి. అండ్ వీ రియలీ టుక్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అండ్ మేము హైదరాబాద్ చేరుకోవడానికి తిరువనంతపురం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో దట్స్ ఇట్ అండి. కన్యాకుమారి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.